జ్యోతిష శాస్త్ర ప్రకారం డిసెంబర్ మాసంలో సూర్యుడు, శుక్రుడు, కుజుడితో సహా ప్రధాన గ్రహాలన్నీ తమ స్థానాలను మారనున్నాయి. ఇలా గ్రహాల కదలికలతో మార్పుల వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఏర్పడనున్నాయి. ఇక కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా డిసెంబర్ నెలలో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి అంటే డిసెంబర్ నెలలో చాలా శుభప్రదంగా ఉంటుంది. మొత్తానికి మేష రాశి వారికి ఈ పనిలో ఆశించిన ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక లాభపడే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీకు తెలివితేటలు, విచక్షణ మాటలతో మీ అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ కాలంలో వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈ కాలంలో తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో వృత్తి వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యపై ఏదైనా పరిష్కరించడంలో మీ తండ్రి నుండి ప్రత్యేక మద్దతు పొందుతారు. డిసెంబర్ ద్వితీయార్థంలో మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఏడాది చివరి మాసం మిశ్రమంగా ఉండబోతుంది. ఈ నెలలో మీ డబ్బు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెల ప్రారంభంలో మీరు గుణ అనారోగ్యం లేదా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ఆవిర్భావం కారణంగా శారీరక మానసిక నొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీ పని కూడా దెబ్బతింటుంది. జీవితంలో ఆకస్మిక సమస్యల కారణంగా మీరు కూడా నిరాశకు గురవుతారు. ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ కాలంలో ఏదైనా పథకం లేదా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీ శ్రేయోభిలాషల నుండి తప్పనిసరిగా సలహా తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాలి. ఈ నెల మీరు ప్రేమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తే మీరు సరైన సమయం కోసం వేచి చూడాలి. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమ భాగస్వామి భావనను విస్మరించకుండా ఉండాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది. డిసెంబర్ నెల ప్రారంభంలో మీకు ఇంట బయట అందరి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ యజమానిచే ఆశీర్వదించబడతారు. మీకు పదోన్నత పొందే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీ చేయాలనే మీ చిరకాల కోరికను నెరవేరుతుంది. తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో కొత్త దుకాణం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, కార్యాలయంలోని కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. ఈ సమయంలో మీపై అధికారుల నుండి తక్కువ మద్దతు పొందుతారు. అయితే మొత్తానికి వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదక ప్రాజెక్టు లేదా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. పిల్లలతో సైంధవిక విభేదాలు కూడా ఉండొచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే నెల ప్రారంభంలో మీ పనిలో ఆశించిన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తి సాయంతో పెద్ద సమస్యను పరిష్కరించడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈ సమయంలో మీరు స్నేహితులు, బంధువుల నుండి కూడా పూర్తి మద్దతు పొందుతారు. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలగిపోయి ఈ సమయంలో ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మీ యజమాని నుండి పూర్తి ఆశీర్వాదాలు పొందుతారు. మీ దినచర్య, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నెల చివరి భాగంలో ఉద్యోగులు కోరుకున్న పొందవచ్చు. అయితే మీ వ్యాపారాన్ని మార్చాలని లేదా విస్తరించాలని ఆలోచించినట్లయితే మీ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీరు పూర్తి శక్తితో ముందుకు సాగుతారు. మీ ప్రేమ సంబంధాల గురించి నిజాయితీ ఉండాలి. ఇక సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయి. నెల ప్రారంభంలో మీ ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న ప్రదేశానికి బదిలీ కోరిక నెరవేరుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు లేదా ముఖ్యమైన బాధ్యతలు పొందవచ్చు. ఈ కాలంలో సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు నెలలో రెండో వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ఫలిస్తాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచించినట్లయితే ఈ సమయం మీకు అనుకూలమైనది. ఈ సమయంలో అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ దినచర్య, ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక లేకుంటే కడుపు సంబంధిత సమస్యలు, మొత్తానికి
సంభవించవచ్చు. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు ఈ కాలంలో వారి పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో చాలా మంచిగా ఉంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఆశించిన విజయం లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో అనేక రంగాలలో అదృష్టం కలిసి వస్తుంది. నెల ప్రారంభంలోనే మీరు ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఈ కాలంలో తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇంటా బయట మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీ ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. కొంతకాలంగా మీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే ఈ నెల మధ్య నాటికి మీరు చాలా మెరుగుపడతారు. మీ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీ ప్రాజెక్టులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం కనిపిస్తుంది. మీ కేసుల్లో ఏదైనా కోర్టులో పెండింగ్లో ఉంటే ఈ నెలలో మీకు అనుకూలంగా నిర్ణయాన్ని రావచ్చు. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వారి మధ్య పరస్పర సామరస్యం, నమ్మకం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. తులారాశి వారికి డిసెంబర్ నెల అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలకు, కార్యాలయంలో సీనియర్లు, జూనియర్లతో సంబంధాలు బలపడతాయి. మీ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీ స్థానం, కీర్తి పెరుగుతుంది. ఉద్యోగాలకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. ఈ సమయంలో మీరు చాలా అసాధ్యమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదమని కానుంది. ఈ సమయంలో వారికి కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారం లేదా పనిని ప్రారంభించవచ్చు. మీ కుటుంబ స్నేహితులు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడపడానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగాలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుండి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలను పొందుతారు. ఈ విషయంలో చేపట్టే చిన్న పెద్ద ప్రయాణంలో ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి. చాలా కాలంగా కొంత వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారి కోరిక డిసెంబర్ మొదటి పక్షం రోజుల్లో నెరవేరుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ నెలలో మీరు పోటీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ డిసెంబర్ నెల మీకు సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తప్ప మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇకపోతే ధనస్సు రాశి వారికి డిసెంబర్ మాసంలో శుభ ఫలితాలు వస్తాయి. నెల ప్రారంభంలో మీరు ఓ పని కోసం సుదూర ప్రయాణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు చాలామంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. వీరి సాయంతో మీరు లాభదాయకమైన పథకాలలో పాల్గొనడానికి లేదా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి అవకాశం ఉంటారు. పెళ్లి కాని వారి వివాహాలు ఈ కాలంలో స్థిరపడతాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగుల కోసం కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. మీరు చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచించినట్లయితే అది ఈ నెలలో పూర్తవుతుంది. ధార్మిక, సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం, సంబంధాలపై చాలా శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాల విషయంలో డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ నెలలో ఆశించిన విజయాన్ని సాధించేందుకు ప్రజలలో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో మీరు విజయవంతమైతే మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. మీ జీవితానికి సంబంధించిన అన్ని అడ్డంకులకు మీరు సులభంగా అధిగమించగలుగుతారు. నెల ప్రారంభంలో పనిలో ఉన్న మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి లేదా మీ లక్ష్యాల నుండి దృష్టి మార్చడానికి ప్రయత్నించవచ్చు కూడా. అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కూల్గా ఉంటేనే అన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు వ్యక్తులు, పూర్వీకులు ఆస్తిని పొందడంలో అడ్డంకులు సృష్టించవచ్చు. ఇలాంటి విభేదాల పరిష్కరించడానికి మీరు కోర్టుకు ఆశ్రయించాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ వారంలో మీ సమస్యలన్నిటికీ కొంత ఉపశమనం పొందుతారు. మీ సన్నిహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. వీరి సాయంతో మీరు అనుకున్న పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు కూడా పొందుతారు. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో మొత్తానికి శుభ ఫలితాలు వస్తాయని చెప్పాలి. మీరు ప్రభుత్వ మద్దతు నుండి ఆర్థిక ప్రయోజనాలకు పొందుతారు. ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ పొందవచ్చు. ఇకపోతే మీరు ఉపాధి కోసం తిరుగుతుంటే ఈ కాలంలో మీ కోరిక కూడా నెరవేర్చు. ఈ నెల వారంలో అంటే 2వ వారంలో కానీ నెలలో కానివ్వండి దీర్ఘకాలికంగా ఉన్న కుటుంబ సమస్య పరిష్కారం కావడంతో మీరు ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు సన్నిహితులతో కలిసి పిక్నిక్ పార్టీ చేసుకునే అవకాశం కూడా పొందుతారు. ప్రియమైన కుటుంబ సభ్యులు గొప్ప విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ నెల మధ్యలో వ్యాపారం చేసేవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మార్కెట్లో కూరుకుపోయిన వారి సొమ్ము
ఈ సమయంలో మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో శుభవార్తలకు అందుకుంటారు. మీ ప్రేమ భాగస్వామితో సామరస్యం ఉంటుంది. వివాహితులకు తమ జీవితాల్లో తమ జీవిత భాగస్వాములతో మంచి సమన్వయం చూస్తారు. ఇక మీనరాశి. డిసెంబర్ నెలలో మీనరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. నెల ప్రారంభం నుండి మీ పనిలో ఆశించిన విజయాన్ని పొందడం ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఆశించిన విజయాన్ని లభిస్తుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని పెంచుతారు. కాంట్రాక్టుల మధ్య పనిచేసే వ్యక్తులు ఈ నెల ప్రథమార్థంలో కొన్ని పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వారికి డిసెంబర్ మధ్యలో మంచి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వారికి ఆశించిన విజయాన్ని పొందవచ్చు. ఇక మీ కుటుంబంలో సుదూర లేదా తక్కువ దూర పర్యటనకు వెళ్ళొచ్చు. ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవలే ఎవరితోనైనా స్నేహం ప్రేమగా మారుతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న వ్యక్తులు వారి పరస్పర విశ్వాసం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్య సాధారణంగా కూడా ఉంటుంది.